సో ఈ రోజు నేను ఫోటోషూట్కి వెళ్తున్నా ఒక ఫోటోస్ అక్క లేదు ఏదైనా ఫోటో అప్లోడ్ చేద్దామన్నా మీరు ఎట్లయినా తీయండి, నేను బ్యూటీగా తీయండి. అంతేగా తిరిగి కొంచెం చక్కెర వస్తుంది, బాగా గ్యాప్ వచ్చింది కదా. నన్ను ఈరోజు ఓవర్ గా కాకుండా మంచిగా రెడీ చేసింది బృందంగా అనుకుంటున్నా. లుకింగ్ లైక్ అ వావ్. దిష్టి పెట్టకండి ఫ్రెండ్స్, దిష్టి పెట్టే అంతలా లేడం తెలుసు. ఇది రియలైజేషన్. మొత్తం ఇప్పుడు యాటిట్యూడ్ ఇవ్వాలట నేను. అన్న కొంచెం వాకింగ్ స్టైల్ మార్చరా అన్నా, వాకింగ్ స్టైల్ మార్చరాదే. ఇట్లా కూర్చొని కాసేపు అనుకోవాలి. జస్ట్ ఇలా ఒక ఇస్తే అయిపోతుంది. నాకు రాదు, నేనేదో ట్రై చేస్తా. ఓకే హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? సో మీరందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. నేనైతే మంచిగానే ఉన్నా గైస్. సో ఈరోజు నేను ఫోటోషూట్కి వెళ్తున్నా. చాలా డేస్ తర్వాత ఫోటోషూట్ అయితే ప్లాన్ చేసిన. ఒక్క ఫొటోస్ అక్క లేదు ఏదైనా ఫోటో అప్లోడ్ చేద్దామన్నా, ఎవరైనా అడిగితే ఫొటోస్ పంపిద్దామన్నా ఈ ఫోన్లో ఒక్క ఫోటో మంచిగా లేదు. సో అందుకని ఫోటోషూట్ అయితే ప్లాన్ చేసిన. ఇప్పుడు రెడీ అవ్వాలి. సో చూడాలి పోయినాక ఎలాంటి స్టిల్స్ ఉంటాయి, ఏంది కథ అని చెప్పేసి తర్వాత ఫొటోస్ అయితే మంచిగా దిగుదామని ప్లాన్ చేసిన. కానీ అంతకంటే ముందు నేను రెడీ అవ్వాలి కదా. సో రెడీ అవ్వడానికంటే ముందు మీకోసం నేను ఈరోజు ఒక మంచి విషయం అయితే షేర్ చేసుకోబోతున్నా. ఏంటంటే చాలామంది నాకు కామెంట్స్ పెడుతున్నారు, ఆసియా మీ హెయిర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, అసలు మీ హెయిర్కి సీక్రెట్ ఏంది, మీరు ఏం యూజ్ చేస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు, ఇంత సాఫ్టా అని చెప్పేసి. సో ఈరోజు నా హెయిర్కి సీక్రెట్ ఏంటి అంటే చాలామంది అడుగుతున్నారు కాబట్టి మీకోసం నేను ఫోటోషూట్కి వెళ్ళే ముందు సో నా హెయిర్ స్ట్రైట్గా ఉండడానికి రీజన్ మీకు చెప్పబోతున్నాను. సో ఇంకెందుకు లేట్ మరి తట్టడాయ్. సో ఇదన్నమాట, నా హెయిర్ స్ట్రైట్గా ఉండడానికి నేనైతే అగారా నుంచి హెయిర్ స్ట్రైట్నర్ అయితే వాడతాను. సో ప్రీవియస్గా కొన్ని అయితే స్ట్రైట్నర్లు అయితే వాడినా, వాటికంటే ఇది చాలా బెటర్గా పనిచేస్తుంది. ఇది అసలు ఎట్లా పనిచేస్తుంది, దీని కథ ఏంటో మీకు చూపించాలంటే ఫస్ట్ అన్బాక్సింగ్ చేసి అయితే చూపిస్తా. ఇట్లా ఓపెన్ చేయంగానే ఈ కోమ్ని ప్యాడల్ షేప్లో డిజైన్ చేశారు. ఈజీగా యూజ్ చేయడానికి 360 డిగ్రీస్ వీవెల్ కార్డ్ అయితే ఇచ్చారు. మనకు కావాల్సిన యాంగిల్స్ రొటేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే దీన్ని స్టోర్ చేయడానికి హ్యాంగింగ్ లూప్ కూడా వచ్చింది. ఇక మొదలెడదాం మరి. హ్యాండ్కి గ్లౌజ్ అయితే వేసుకున్నా, ఎందుకంటే హీట్ అనేది మన వేళ్ళకి తగలకుండా. సో మంచిగా అయితే హెడ్ బాత్ అయితే చేసిన, హెయిర్ అయితే డ్రై చేసుకున్నా. సో మనం హెయిర్ డ్రై చేసుకున్నాకనే హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది చేయాలి, ఎందుకంటే వెట్ హెయిర్ మీద అసలు చేయకూడదు. ఇందులో 5 హీట్ సెట్టింగ్స్ ఉన్నాయి. అప్ టు 210 డిగ్రీ సెల్సియస్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం హీట్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు మన హెయిర్ని బట్టి. చేతులు కాలకుండా ఉండడానికి అండ్ హీట్ అనేది తగలకుండా జుట్టును సరిగ్గా పట్టుకోవడానికి గ్లౌజెస్ అయితే ఇచ్చారు. ఈ గ్లౌజెస్ హీట్ నుండి ప్రొటెక్ట్ చేస్తాయి. ఇటు హెయిర్ పట్టుకుంటాం కాబట్టి ఇటు సైడ్ అయితే గ్లౌజ్ వేసుకున్నా. సో ఇట్లా హెయిర్ కొంచెం తీసుకొని హెయిర్ అయితే మనం స్ట్రైట్నింగ్ అయితే చేసుకుందాం. దీనిలో ఉన్న బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే యాంటీ స్కాల్ప్ కోమ్ స్కాల్ప్కి హీట్ తగలకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇందులో ఉన్న అయోనిక్ టెక్నాలజీ వల్ల ఫ్రీజీ హెయిర్ని రెడ్యూస్ చేస్తుంది అండ్ షైనీగా ఉంచుతుంది. అంతేకాదు ఇందులో పీటీసీ హీటింగ్ ఎలిమెంట్ ఉండడం వల్ల హెయిర్ని త్వరగా హీట్ చేస్తుంది అండ్ షైనీగా ఉంచుతుంది. అండ్ అంతేకాదు ఆటో షట్ ఆఫ్ ఫీచర్ కూడా ఉంది ఫర్ సేఫ్టీ కోసం. అగారా స్ట్రైట్నర్ బ్రష్ అయితే యూజ్ చేయండి. ఇక చెప్పండి, నో మోర్ ఫ్రీజీ హెయిర్. సో గైస్ చూసిరు కదా, నేనైతే హెయిర్ అయితే స్ట్రైట్నింగ్ అయితే చేసుకున్నా. బిఫోర్ అండ్ ఆఫ్టర్ లుక్ మీరే చూసిరు కదా. నా హెయిర్ కొంచెం లెంతీగా ఉంటుంది కాబట్టి అండ్ అలాగే కొంచెం సాఫ్ట్ కాబట్టి నాకు త్వరగానే అయిపోయింది స్ట్రైట్నింగ్ అనేది. కొంతమందికి బేబీ హెయిర్ ఎక్కువ ఉంటుంది, కర్లీ హెయిర్ ఉంటుంది కదా, సో వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుంది ఇది.
సో ఏదైనా పార్టీస్ కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ వెళ్ళాలనుకున్నప్పుడు మనము డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ చేసుకుందాం అనిపిస్తుంది కదా. సో అట్లాంటప్పుడు మనకు అబ్బా హెయిర్ ఏంది ఇట్లా మెరిసిగా ఉంది అని చెప్పేసి పార్లర్కి వెళ్ళి మంచి లుక్స్ కోసం అని చెప్పి మనము ఎక్కువ ఖర్చు పెడతా ఉంటాము. సో వాటికంటే ఇదైతే చాలా అంటే చాలా బెటర్. ఎందుకనంటే మనకి ఇంట్లోనే మంచిగా హెయిర్ అయితే స్ట్రైట్ అయిపోద్ది. మనకి ఎట్లా కావాలంటే అట్లా మంచిగా సైడ్ కానీ మన పార్టిషన్స్ తీసుకొని మంచి లుక్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇది మీకు సజెస్ట్ చేస్తున్నాను. నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా కావాలి అనుకుంటే మీరు కూడా పర్చేస్ చేసుకోండి. సో గైస్, మీకు కూడా అగారో నుంచి హెయిర్ స్ట్రైట్నర్ బ్రష్ HSB 2107 కావాలి అనుకుంటే ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకాలో అయితే అవైలబుల్గా ఉంది. అండ్ లింక్ కూడా మనకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసిన. సో ఈ ప్రోడక్ట్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీకు గిట్లా నచ్చితే మీరు కూడా ఆర్డర్ పెట్టేసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడైతే మనము రెడీ అయిపోయి ఫోటోషూట్కి అయితే వెళ్ళాలి. లేట్ చేయకుండా మనం కూడా మంచి లుక్స్ అయితే క్రియేట్ చేద్దాం. చాలా పోదామా? తమ్ముడు బాయ్రా దోస్తులు పండుగను లేపు తీసుకొచ్చి ఏం చేస్తాం చెప్పు. తమ్ముడు గైస్, ఫైనల్గా లొకేషన్కి అయితే వచ్చేసిన. స్టూడియో అయితే మస్తు ఉంది. ఇప్పుడు మనం మంచి అవుట్ఫిట్ వేసుకొని ఫోటోలు దిగాలి చక్ అని చెప్పి. చాలా బాగుంది. థీమ్స్ కూడా చాలా ఉన్నాయి. సో మనము తెచ్చుకున్న కాస్ట్యూమ్స్కి ఎక్కడెక్కడ ఏ థీమ్ సెట్ అయితే చూసుకొని మనమైతే చిన్న స్మాల్ షూట్ అయితే వేసుకుందాం. రీల్స్ కూడా అనుకున్నా, బట్ రీల్స్ ఏమైతే కూడా మీరే చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి సో వెళ్ళి ఇప్పుడు మనం ఏం కాస్ట్యూమ్ వేసుకుందాం, ఎట్లా రెడీ అవుదాము చూపిస్తా వ్లాగ్లో. చలో. సో ఇప్పుడు మనం మంచిగా కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని ఈ బృందానికి కొంచెం బృందం యాడ్ చేసి సో ఫొటోస్ అయితే దిగుదాం. సో నన్ను రెడీ చేయడానికి మా మేకప్ ఆర్టిస్ట్ పూజ, మా పూజ కూడా రెడీ అన్నమాట. పూజ మేకోవర్స్ ఈరోజు నన్ను ఓవర్గా కాకుండా మంచిగా ఎట్లా అంటే చూడగానే వావ్ అంత కాకపోయినా అబ్బా ఏముంది అనేలా కొంచెం ఓకేనా, కొంచెం అందంగా నన్ను రెడీ చేయాలి ఈరోజు. ఓకేనా? ఓకే. మా పూజ మొత్తం బిజీగా ఉన్నది ఈరోజు, గాయ ఉన్నది అంతా అన్ని సెట్ చేసుకుంటుంది ఎక్కడ. మన కాస్ట్యూమ్ కూడా మీకు చూపిస్తా గైస్. ఈ కాస్ట్యూమ్ చూసి మీరు గుర్తుపడతారు, ఏ అదే ఇది అదే కదా అనుకుంటారు కదా. అది ఇదే, అది ఇది కాదు అని మీకు చూపిస్తా. చలో స్టార్ట్ చేద్దామా? యాక్షన్. నరం పట్టేసి సో ఇప్పుడు స్లో మోషన్ తీసుకొని క్యాప్చర్ చేస్తున్నాం. ఇప్పుడు ఏదో ఒక కాస్ట్యూమ్ అన్నమాట. ఇంకా రకరకాల అవతారాల్లో మీకు కనిపించబోతున్నాం ముందు. సో నన్ను క్యాప్చర్ చేస్తున్న వారు పవన్ అండ్ వెంకీ బ్రోస్ ఆధ్వర్యంలో అన్నమాట. చలో నెక్స్ట్ స్టార్ట్ అయింది. నైస్. థ్యాంక్ యూ సో థ్యాంక్స్. పూజకైతే ఏ సంబంధం లేదు. ఇంకా పూజ దేకొచ్చు, దాన్ని అస్సలు చూసుకుంటలేదు పూజ. మీరు ఎట్లయినా తీయండి, నేను బ్యూటీగా తీయండి. అంతేగా. పూజ ఇలా పూజ మస్తు ఎంజాయ్ చేస్తుంది, ఫుల్ రిలాక్స్ మోడ్. సో గైస్ ఇప్పుడైతే స్లో మోషన్ వీడియోస్ కొన్ని అన్నమాట. చెప్పులు తీస్తే ఇప్పుడు మన నిజ స్వరూపం బయటికి వచ్చింది.
తిరిగి కొంచెం చక్కెర వస్తుంది, బాగా గ్యాప్ వచ్చింది కదా. చూద్దాం విజువల్స్. బాగుంది బ్రో, సూపర్. వా వా అన్న వా. నన్ను ఈరోజు ఓవర్ గా కాకుండా మంచిగా రెడీ చేసింది బృందంగా అనుకుంటున్నా. Looking like a wow. A few moments later. సో గైస్ ఇప్పుడైతే సెకండ్ కాస్ట్యూమ్ అనుకుంటా. ఎట్లా మెరుస్తున్న సెకండ్ కాస్ట్యూమ్ కి నేను దిష్టి పెట్టకండి ఫ్రెండ్స్, దిష్టి పెడితే అక్కడ వేయడం థింగ్స్. ఇది రియలైజేషన్. బట్ ఇప్పుడైతే శారీ ఎట్లుంది, గార్జియస్, So beautiful, so elegant, just looking like a wow. సో ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి ఎక్కడి నుంచి తీసుకున్నాను అని మీకు చెప్తా. నేను ఒక్క నుంచి ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ అనేది ముందు ప్రజెంట్ చేస్తాను. సో మన శారీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంది మీకు కూడా కావాలనుకుంటారా, కొంచెం టైం లాగా వెయిట్ చేయండి. ఈ శారీ మీద ఇంకో స్లో మోషన్ అన్నమాట. మొత్తం ఇప్పుడు యాటిట్యూడ్ ఇవ్వాలంటే నేను అన్న కొంచెం వాకింగ్ స్టైల్ మార్చరాదు. అన్నా వాకింగ్ స్టైల్ మార్చరాదే. శారీ నాకంటే పొడుగుంది గైస్. లాస్ట్ శివన్ ఎటై మన పేజ్ అన్నమాట ఇన్స్టాగ్రామ్ లో, గోయింగ్ చెక్. స్టైల్ మార్చాలి మీరు. 3, 2, 1 యాక్షన్. ఇప్పుడు ఎట్లా చేయాలి, ఎట్లా చేయడానికి కూర్చోవాలి. ఫస్ట్ ఇట్లా కూర్చొని కాసేపు వండుకోవాలి. ఇట్లా కూర్చొని ఇలా పెట్టి సారీ సరే ఇంకో ఫస్ట్ అంతకంటే కావద్దు జస్ట్ ఇలా అలా ఇస్తే అయిపోతుంది. నాకు రాదు, నేను ట్రై చేస్తాను. ఏం కావాలి నాకు షార్ట్స్ అన్ని కంప్లీట్ అయిపోవాలి. మన కెమెరా సెట్ చేసుకుంటే ఏమైనా దంచప్ అవుతారా? ఏం మాట్లాడుతున్నావు బ్రో, నేను షార్ట్స్ అయిపోయి పచ్చి మంది కూడా ముట్టాను. కానీ ఒక ఓఆర్ఎస్ దగ్గర ప్లీజ్ కలు తిరుగుతారు. నైట్ సరే బయటదా అంటే దానికైనా తిరుగుతుందా? స్విచ్ ఉంది, దానికి స్విచ్ ఏమి ఉండదు. అందరి ముందు పరుగు పోయిందిగా. నైట్ అయితే లైట్ ఆఫ్ లైట్ మన స్టూడియోలో ఏంది స్ప్రైట్లు ఉన్నాయి, థమ్స్ అప్లు ఉన్నాయి. పెద్ద ప్లానింగ్. అక్కడ పూజ కష్టపడుతుంది, ఇక్కడ మా వెంకీ బ్రో కష్టపడుతుంది. ఇప్పుడు ఈ కెమెరా వెనకాల ఉన్న మా పవన్ బ్రో కష్టపడుతుంది. మెమరీ లైక్ పూజ మేకవర్ ప్రొఫెషనాలిటీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఆకలిస్తుంది. సో రెడీ షార్ట్ ఇది అయిపోతే బిర్యానీ మెక్కుడు. మార్నింగ్ నుంచి కష్టపడితే పైన ఇప్పుడు తింటున్నా. ఓకే బ్రో, అసలు ఈ టైం అయిందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా నేను మధ్యాహ్నం అయిపోద్ది అనుకున్నా, నాకు 1K చెప్పింది వచ్చి 1 తను చెప్పిన బెస్ట్ చికెన్ బిర్యానీ కదా. నేను నాన్ వెజ్ ముక్కలు అయితే ముద్ద లేదు, ముక్క 10 ముక్క అంటారు. లెగ్ పీస్ వచ్చింది. ఓకే థ్యాంక్ యూ పూజ. ఫోటోషూట్ చేద్దాం అక్క, తప్పకుండా చేద్దామని చెప్పి ఈరోజు ఎలాగైనా ఫోటోషూట్ చేసేలాగా చేసింది. థ్యాంక్ యూ పూజ, గాడ్ బ్లెస్ యూ. నేను నీ థ్యాంక్ యూ అక్క కిడ్నే. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రోస్ అండ్ థ్యాంక్ యూ అంకుల్. మన లెన్స్ స్టూడియోలో మంచిగా ఫోటోగ్రఫీ అయితే చేసుకున్నాం, ఫుల్ రీల్స్ అయితే చేసినాము. సో మా వ్లాగ్ నచ్చితే మీరు డబుల్ ట్యాప్ చేయండి. అక్కడ కెమెరా బ్రో వెయిట్ చేస్తుండే పోదాం పని. సో గైస్ మా షూట్ అయితే ఫైనల్ గా ఇప్పుడైతే ప్యాకప్ అయిపోయింది.
సో మా డిఓపి బ్రోస్ చాలా కష్టపడ్డారు. బ్రో మొత్తం ప్యాక్ చేస్తుంటారు అండి. థ్యాంక్ యూ బ్రో, చాలా కష్టపడ్డారు నాకంటే ఘోరంగా. థ్యాంక్ యూ ధన్యవాదాలు. ఇదని చెప్తున్నా, నేనంటే నాకంటే ఎక్కువ వాళ్ళ డెడికేషన్తో చేశారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. కానీ అవుట్పుట్ ఎట్లా వస్తుందా అని చెప్పేసి నేనైతే వెయిట్ చేస్తున్నా. వచ్చిన తర్వాత చూద్దాం, ఓకేనా? ఫైనల్గా అయితే షూట్ కంప్లీట్ అయిపోయింది, వచ్చేసిన గైస్. నేను అస్సలు అనుకోలేదు. ఈరోజు అయితే కొంచెం టెన్షన్ పడుతూనే పోయినా, అసలు షూట్ ఎట్లా చేస్తాను, అసలు నా వల్ల అవుతుందా కాదా. రాజు లేడు, అంటే రాజు ఏమో ఈవెంట్కి వెళ్ళిపోయిండు, కొంచెం బిజీలో ఉండే. నేను ఎప్పటి నుంచో నాకు మా మేకప్ ఆర్టిస్ట్ పూజ అక్క ఫోటోషూట్ చేద్దాం అని అంటుండే. ఇంకా రావాలి కూడా అంటుండే, కానీ పూజ ఎప్పటి నుంచో అడుగుతుంది చేద్దాం అక్క చేద్దామని. నేనే చేద్దాంలేరా అనేదాన్ని. బట్ ఫైనల్గా అయితే ఈరోజు అనుకున్న దానికంటే నేను ఎక్కువ హ్యాపీగానే ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నిజంగా అందరు చాలా కష్టపడ్డారు నాతో పాటు కూడా.